హాయ్ టు ఆల్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇందులో నేను 8 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. 2 మార్క్స్ ఏంటంటే మనము 100% దాన్ని ఎస్టిమేట్ చేయలేం కాబట్టి, సో 8 మార్క్స్ 4 మార్క్స్ నేను మ్యాక్సిమం ఇవ్వగలను అనమాట. సో ఇవి మీరు 100% చదవగలిగితే 40 to 55 వరకు మార్క్స్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ప్రీవియస్ ఇయర్స్లో కూడా నేను ఇచ్చినటువంటి ఈ ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి 53-54 మార్క్స్ కూడా 56 మార్క్స్ కూడా వచ్చాయన్నమాట. సో అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. మీరు ఆ లింక్ నుంచి ఈ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సరే, నేను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే లెసన్ వైజ్ ఇచ్చాను. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ పీ బ్లాక్ నుంచి అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి, ఈ 3 చాప్టర్స్ నుంచి మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మరి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు గివ్ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్ ఆఫ్ బయోమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్. సో బయోమాలిక్యులర్ గ్యాసెస్ యొక్క కొలిజన్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో కొలిజన్ థియరీ గురించి మనము ఈ లెసన్లో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మీరు అక్కడ చెక్ చేయొచ్చు. కొలిజన్ థియరీ అయితే డీటెయిల్గా మనం చెప్పాం. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూస్తే మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండ్ నేమ్ 1 బయోమాలిక్యులర్ అండ్ 1 ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్. సో దీని గురించి కూడా మనము మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కోల్ రష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో మనము దీని గురించి కూడా అయితే డిస్కస్ చేయడం జరిగింది. కోల్ రాష్ లా గురించి కూడా మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ కోల్ రాష్ లా. సో ఈ క్వశ్చన్ కూడా మీరు మన ఛానల్లో చెక్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ ఎలక్ట్రోలైసిస్ అండ్ స్టేట్ ఫారడేస్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అండ్ స్టేట్ ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ is electrolyzed for 10 minutes with the current 1.5 amperes and what is the mass of the copper deposit on the cathode. సో ఈ క్వశ్చన్ కూడా మనము మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ 4 కూడా మనం మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది, మీరు చెక్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనము పీ బ్లాక్ ఎలిమెంట్స్కి వస్తే, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 6 క్వశ్చన్స్ అయితే మనం చూడొచ్చు. 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ 6 కూడా 8 మార్క్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం మన ఛానల్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్ బై హేబర్స్ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ విత్ అమ్మోనియా. ఓకే, ఈ క్వశ్చన్ అయితే మనం మన ఛానల్ డిస్కస్ చేయడం జరిగింది. సో అమ్మోనియా రియాక్షన్స్ దేంతో అడుగుతున్నాడండి? జింక్ సల్ఫేట్తో అడిగాడు, కాపర్ సల్ఫేట్తో అడిగాడు, సిల్వర్ క్లోరైడ్తో అడిగాడు. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం, మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హౌ ఈజ్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్వాల్ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ విత్ ద కాపరు, జింక్, సల్ఫరు, ఫాస్ఫరస్. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ సింథసిస్ అయితే మనం చూసాం కాంటాక్ట్ ప్రాసెస్లో. సో అది కూడా మన ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ విత్ ద ఓజోన్ విత్ ఇథిలీన్, పొటాషియం అయోడైడ్, మెర్క్యూరీ, లెడ్ సల్ఫైడ్. సో ఈ క్వశ్చన్ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇన్ అడిషన్ ఇక్కడ మనం ఇథిలీన్, పొటాషియం అయోడైడ్, మెర్క్యూరీ, లెడ్ సల్ఫైడ్ చెప్పాం కదండి. వీటితో పాటు ఇంకొకటి రాసుకోండి, సిల్వర్ అనమాట. సిల్వర్తో రియాక్షన్ కూడా మనకు అడుగుతారు. సో ఆక్సిజన్ నుంచి ఓజోన్ ప్రిపరేషన్ తయారు చేసి ఓజోన్ యొక్క ప్రాపర్టీస్లో ఇథిలీన్, పొటాషియం అయోడైడ్, మెర్క్యూరీ, లెడ్ సల్ఫైడ్తో పాటు సిల్వర్ కూడా అడుగుతారు అనమాట. ఇంపార్టెంట్, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే
హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీ మెథడ్లో క్లోరిన్ ఎలా ప్రిపేర్ చేస్తారు మన ఛానల్లో ఉంది. అండ్ హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్. సో ఇది కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు ఈ 2 మెథడ్స్తో పాటు ఇంకొక మెథడ్ కూడా ఉంది, అదే డీకన్స్ మెథడ్ అనమాట. ఇక్కడ రాసుకోండి మీరు కూడా, డీకన్స్ మెథడ్. సో డీకన్స్ మెథడ్ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు దాన్ని నోట్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా క్లోరిన్ యొక్క ప్రిపరేషన్స్ వచ్చేసి మనము 3 ఉన్నాయన్నమాట. ల్యాబొరేటరీ ఒకటి, ఎలక్ట్రోలైటిక్ ఒకటి, డీకన్స్ ఒకటి. ఈ 3 నుంచి ఏదైనా ఒకటి అడుగుతాడు క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్. మరి క్లోరిన్ ప్రాపర్టీస్ చూస్తే సో ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ విత్ ద క్లోరిన్. సో పొటాషియం హైడ్రైడ్ అడిగాడు, ఐరన్ అడిగాడు, అండ్ కోల్డ్ అండ్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ అడిగాడు, అండ్ హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ అడిగాడు, అండ్ అసిడిఫైడ్ ఫెర్రస్ సల్ఫేట్ అడిగాడు, అండ్ అయోడిన్ అడిగాడు, అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ అడిగాడు, అండ్ సోడియం థయోసల్ఫేట్, స్లేక్ లైమ్, అమ్మోనియా, ఎక్సెస్ అమ్మోనియా అడిగాడు. వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా నోట్ చేసుకోండి, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, నోట్ చేసుకోండి. సో ఇంకా ఏంటంటే H2O. సో క్లోరిన్ యొక్క ప్రాపర్టీస్లో H2O ఒకటి, సోడియం అయోడైడ్ ఒకటి, సోడియం బ్రోమైడ్ ఒకటి. సో ఈ 3 కూడా ఎక్స్ట్రా రాసుకోండి. ఇవి కూడా మన క్లాస్లో అయితే మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. అండ్ సో ఇవన్నీ పీ బ్లాక్ సంబంధించినటువంటి. సో ఏమేమి ఉన్నాయి, అమ్మోనియా, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓజోను, క్లోరిన్ ఉన్నాయి. అండ్ ఇంకా లాస్ట్గా వస్తే 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. సో హౌ ఆర్ XeF2, F4, F6, XeO3, XeO4, XeO2, F2, XeOF4 prepared. Explain their structure. సో అండ్ దేర్ రియాక్షన్స్ విత్ వాటర్ అనే క్వశ్చన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పీ బ్లాక్ సంబంధించినటువంటి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూస్తే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయంటే ఇలాంటి రియాక్షన్సే వస్తాయన్నమాట. నేమ్డ్ రియాక్షన్స్ ఒక 4 రియాక్షన్స్ ఇచ్చేసి రాయమంటారు 8 మార్క్స్కి అనమాట. సో అలాంటి ఇంపార్టెంట్ రియాక్షన్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో ఆల్డాల్ కండెన్సేషన్ ఉంది, కెనిజారో రియాక్షన్ ఉంది, ఎస్ట్రిఫికేషన్, డీకార్బాక్సిలేషన్, కోల్బేస్ రియాక్షన్, రైమర్ టైమన్ రియాక్షన్, అండ్ విలియమ్సన్ సింథసిస్, శాండ్మేర్స్ రియాక్షన్, క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్, డైఅజోటిజేషన్, కార్బెల్ అమీన్ రియాక్షన్, అస్టైలేషన్, గెటర్మన్ రియాక్షన్, కప్లింగ్ రియాక్షన్, ఫ్రిల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రిల్క్రాఫ్ట్ అసైలేషన్, ఉర్జు రియాక్షన్, ఫిట్టిగ్ రియాక్షన్, ఉర్జు ఫిట్టిగ్ రియాక్షన్, హెచ్విజెడ్ రియాక్షన్. సో ఈ రియాక్షన్స్ అన్నీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనమాట. వీటిలో మేజర్ రియాక్షన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు అక్కడ చెక్ చేయొచ్చు అనమాట మన ఛానల్లో. సో ఇవన్నీ 8 మార్క్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 చాప్టర్స్ నుంచి వస్తాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే సాలిడ్ స్టేట్ నుంచి. సో సాలిడ్ స్టేట్ నుంచి ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఏవేవి అంటే ఎక్స్ప్లెయిన్ ద పాయింట్ డిఫెక్ట్స్ ఏవేవి, షాట్కి డిఫెక్ట్, ఫ్రెంకెల్ డిఫెక్ట్ మన ఛానల్లో చెక్ చేయొచ్చు. అలాగే 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ చూస్తే సెమీ కండక్టర్స్. సో ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఎన్ టైపు, పీ టైపు. సో మన ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు అనమాట. అలాగే బ్రాగ్స్ ఈక్వేషన్ ఉంది. సో బ్రాగ్స్ ఈక్వేషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే సొల్యూషన్స్ లెసన్ నుంచి వాట్ ఈజ్ ఆర్ఎల్విపి అండ్ హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ టు డిటర్మైన్ ద మోలార్ మాస్ ఆఫ్ ది సొల్యూట్. సో సొల్యూట్ యొక్క మోలార్ మాస్ కనుక్కోవడానికి ఆర్ఎల్విపి ఎలా యూజ్ అవుతుంది అని క్వశ్చన్ అడగచ్చు. అండ్ ఆర్ఎల్విపి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు అనమాట. ఆర్ఎల్విపికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. సో మీరు అక్కడ చెక్ చేయొచ్చు అనమాట. ఆర్ఎల్విపి రిలేటెడ్
ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్స్ నుంచి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం, మీరు చెక్ చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్ చూస్తే క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఇథిలిన్ గ్లైకాల్ ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 20% ఆఫ్ ఇథిలిన్ గ్లైకాల్ బై మాస్. ఇది మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ మొలారిటీ, క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ 450 ml ఆఫ్ సొల్యూషన్. దీన్ని కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాము, ఈ ప్రాబ్లం కూడా. అండ్ వాట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్, క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ సొల్యూషన్ కంటైనింగ్ 98% సల్ఫ్యూరిక్ యాసిడ్ బై మాస్. సో ఈ పాయింట్ కూడా, ఈ క్వశ్చన్ కూడా, ఈ ప్రాబ్లం కూడా మనము మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ లాస్ట్గా డెఫినేషన్స్ అనమాట. రౌల్స్ లా అంటే ఏంటి, హెన్రీస్ లా అంటే ఏంటి, ఆస్మాటిక్ ప్రెజర్, ఐసోటోనిక్ సొల్యూషన్స్, కాలిగేటివ్ ప్రాపర్టీస్, వాంట్ హాఫ్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా ఒకవేళ అడిగితే 2 marks అడగచ్చు అనమాట. సో అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ సొల్యూషన్స్ నుంచి. అండ్ నెక్స్ట్ చూస్తే సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్ అండ్ గివ్ ఎనీ 10 different types బిట్వీన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దీస్ డిఫరెంట్ టైప్స్. అంటే ఫిజిక్స్ ఆప్షన్, కెమిస్ ఆప్షన్ అని చెప్పేసి మనం చదువుకున్నాం కదండి, మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే వాట్ ఈజ్ కెటాలసిస్, హౌ ఈజ్ కెటాలసిస్ క్లాసిఫైడ్ అండ్ గివ్ 2 examples ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ కెటాలసిస్. సో కెటాలసిస్ సంబంధించినటువంటి టైప్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే వాట్ ఆర్ ఎమల్షన్, హౌ ఆర్ దే క్లాసిఫైడ్. అండ్ నెక్స్ట్ so what is liofilic salt and liophobic salt, give 1 example for each. And next Tyndall effect, Brownian effect, coagulation, dialysis, missile, gold number, sorption, colloidal solution, gel sol, protective colloid, sky appears blue in color. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మెటలర్జీకి సంబంధించి చూస్తే మెటలర్జీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 2 డిఫరెన్షియేట్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. రోస్టింగ్ క్యాల్సినేషన్కి మధ్య డిఫరెన్సెస్ గురించి అడిగాడు, ఇది మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం, చెక్ చేయొచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ బై ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్, వెరీ ఇంపార్టెంట్ అండి, దీన్ని కూడా మన ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు. తర్వాత రైట్ ద 2 ores విత్ ద ఫార్ములా ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్. ఏమేమి ఇచ్చాడు, అల్యూమినియం, జింకు, ఐరన్, కాపర్, ఈ 4కి సంబంధించినటువంటి ఓర్స్ రాయండి అని అయితే అడుగుతున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ పోలింగ్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్, ఓరు, గ్యాంగ్, మ్యాటి అండ్ బ్లిస్టర్ కాపర్, రోల్ ఆఫ్ క్రయోలైట్ ఇన్ మెటలర్జీ ఆఫ్ అల్యూమినియం, రోల్ ఆఫ్ సిలికా మెటల్ ఇన్ మెటలర్జీ ఆఫ్ కాపర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట మెటలర్జీ నుంచి. నెక్స్ట్ మనం గమనిస్తే D&F బ్లాక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో D&F బ్లాక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం గమనిస్తే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్, వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, ఆల్రెడీ మన ఛానల్ ఉంది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ Zn+2 ఈజ్ డయామాగ్నెటిక్, Mn+2 ఈజ్ పారామాగ్నెటిక్, మన ఛానల్లో ఉంది. అండ్ వై కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ ఈజ్ బ్లూ ఇన్ కలర్ అండ్ కాపర్ సల్ఫేట్ ఈజ్ కలర్లెస్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు చెక్ చేయొచ్చు. అండ్ స్కాండియం ఈజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ బట్ జింక్ ఈజ్ నాట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే Cu+2 ఈజ్ బ్లూ ఇన్ కలర్, Zn+2 ఈజ్ కలర్లెస్. అండ్ నెక్స్ట్ అల్లాయ్, వాట్ ఈజ్ అల్లాయ్, అల్లాయ్ అంటే ఏంటి, కొన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు. ఎక్స్ప్లెయిన్ నిక్రోము, ఇన్వార్, సో అది మిస్టేక్ పడింది, అది ఇన్వార్ ఉండాలి. అండ్ మిష్ మెటల్, ఈ మూడిటి గురించి కూడా అల్లాయ్స్ ఏంటంటే వాటిలో అల్లాయ్స్ కంపోజిషన్, మెటల్స్ కంపోజిషన్ గురించి రాయమంటారు అనమాట, ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక మనం గమనిస్తే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్, ల్యాంథనైడ్ కాంట్రాక్షన్, లైగాండ్, కీలెట్ లైగాండ్, అంబిడెంట్ లైగాండ్, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఎక్స్ప్లెయిన్ స్పిన్ ఓన్లీ ఫార్ములా గురించి డెఫినేషన్ రాయండి అంటారు. తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడుగుతాడు అనమాట. స్పిన్ ఓన్లీ మ్యాగ్నెట్ మూమెంటమ్ ఆఫ్ Fe+2 అయాన్కి అడుగుతాడు. అండ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెట్ మూమెంట్ ఆఫ్ ఏ డైవాలెంట్ అండ్ ఆక్వేస్ సొల్యూషన్ ఇఫ్ ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 25. సో ఈ రెండు కూడా ప్రాబ్లమ్స్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా D&F బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ పాలిమర్స్లో మనం గమనిస్తే పాలిమర్స్లో జస్ట్ ఆ పాలిమర్స్ గురించే
కొన్ని పాలిమర్స్ ఇస్తాడు, వాటి మోనోమర్స్ రాయమంటాడు, లేదా మోనోమర్స్ ఇచ్చి పాలిమర్స్ రాయమంటాడు. సో ఇక్కడ మనం పాలిమర్స్ చూస్తే పీవీసీ ఉంది, అంటే పాలివినైల్ క్లోరైడ్, టెఫ్లాన్ ఉంది, బెక్లైట్, పాలిస్టెరిన్, బ్యూనా ఎస్, బ్యూనా ఎన్, డెక్రాన్, నియోప్రిన్, పిహెచ్బి, పాలిథీన్, నైలాన్ 6 నైలాన్ 6 ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే వల్కనైజేషన్ ఆఫ్ రబ్బరు, సో మన ఛానల్లో ఉంది. సో మోనోమరు, పాలిమరైజేషను, థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ పాలిమర్స్, థర్మోసెట్టింగ్ పాలిమర్స్, ఇవి రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే జిగ్లర్ నట్ట క్యాటలిస్ట్, పీడిఐ అండ్ అడిషన్ పాలిమర్, కండెన్సేషన్ పాలిమర్, కోపాలిమర్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే బయోమాలిక్యూల్స్ నుంచి జస్ట్ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏవేవి? వాట్ ఆర్ హార్మోన్స్, గివ్ ద ఎగ్జాంపుల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉంది. సో స్టిరాయిడ్ హార్మోన్స్ అంటే పాలిపెప్టైడ్ హార్మోన్స్, అమినో యాసిడ్ డెరివేటివ్స్. సో ఇది హార్మోన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ రైట్ నోట్ ఆన్ ఆల్ విటమిన్స్ ABCDEK, వీటన్నిటి మీద కూడా ఒక నోట్ రాయమని 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే మనం గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. వాట్ ఆర్ అమినో యాసిడ్స్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. సో టైప్స్ అంటే లైక్ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ గురించి. తర్వాత గమనిస్తే ఫైబ్రస్ ప్రోటీన్ ఉంది అండ్ గ్లోబులర్ ప్రోటీన్ ఉంది, న్యూక్లిక్ యాసిడ్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్స్ నుంచి. నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కనుక మనం గమనిస్తే ఇందులో జస్ట్ ఇంకా అన్ని డెఫినేషన్స్ అనమాట, 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ 2 మార్క్స్ కలిపేసి 4 మార్క్స్ అడగచ్చు. ఏవేవి చూస్తే అనాలజిక్స్ ఉన్నాయి, జస్ట్ ఏ సెకండ్, అనాలజిక్స్ ఉన్నాయి, నార్కోటిక్ డ్రగ్స్, నాన్ నార్కోటిక్ డ్రగ్స్, ట్రాంక్విలైజర్స్, యాంటీసెప్టిక్స్, యాంటీబయాటిక్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత చూస్తే యాంటాసిడ్స్, యాంటీఫెర్టిలిటీ డ్రగ్స్, యాంటీహిస్టమైన్స్, టించర్ ఆఫ్ అయోడిన్, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, సోప్స్ అండ్ డిటర్జెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఫుడ్, ఇవన్నీ కూడా మనము మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చెక్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా లాస్ట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ న్యూక్లియోఫిలిక్ బయోమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్, SN2 రియాక్షన్ అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. రెస్మిక్ మిక్చర్, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనాన్షియమర్స్, యాంబిడెంట్ న్యూక్లియోఫైల్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత స్టీరోకెమికల్ రిజల్ట్స్ ఆఫ్ SN1 అండ్ SN2 రియాక్షన్ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద గ్రిగ్నాట్ రియేజెంట్ ప్రిపరేషన్స్ అండ్ అప్లికేషన్ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్స్, ఇది మన ఛానల్లో చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చేసాడు, దాంట్లో ABCDలు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ABCDలు ఫైండ్ అవుట్ చేసేది మనకు మన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చదివితే అందులోంచి మనకు ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలనేసి అర్థమైపోతుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ లాస్ట్గా చూస్తే బెంజోయిక్ యాసిడ్ టు బెంజిన్. సో ఇక్కడ ఒక్కసారి చెక్ చేసుకోండి, బెంజోయిక్ యాసిడ్ టు బెంజిన్ కాదు, బెంజమైడ్ ఉంటుంది, బెంజోయిక్ యాసిడ్ టు బెంజమైడ్. సో బెంజోయిక్ యాసిడ్ నుంచి బెంజమైడ్ను ప్రిపేర్ చేయండి అంటారనమాట. తర్వాత నెక్స్ట్ చూస్తే అనిలిన్ టు పారాబ్రోమోనిలిన్ అండ్ ఇథైల్ సైనైడ్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఇథైల్ సైనైడ్ అండ్ ఇథైల్ సైనైడ్ ఫ్రమ్ ఇథైల్ ఐసోసైనైడ్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఈ 2 క్వశ్చన్లు కూడా ఇంపార్టెంట్. ఇథైల్ సైనైడ్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్, ఇథైల్ ఐసోసైనైడ్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్ అనమాట. సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ రియాక్షన్ విత్ aromatic అండ్ అలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్ విత్ నైట్రస్ యాసిడ్కి సంబంధించినటువంటి aromatic అలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్ రియాక్షన్స్ అనమాట. తర్వాత IUPAC నామన్క్లేచర్ క్వశ్చన్స్ అని చెప్పాం, కానీ అవి మ్యాక్సిమం అడగరు. ఒకవేళ ఉంటే మన లెసన్కి సంబంధించినవి కొన్ని చెక్ చేసుకోండి అనమాట. సో ఇవ్వండి అన్నీ మనకు అన్ని లెసన్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే. సో మీరు చూడొచ్చు, 8 మార్క్స్ ఇచ్చాను, 4 మార్క్స్ ఇచ్చాను. 8 మార్క్స్ అయితే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి, P బ్లాక్ నుంచి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అన్నీ కలిపి ఒక 11 క్వశ్చన్స్ లాగా ఇచ్చాను. అండ్ 4 మార్క్స్ అయితే
సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ, డి&ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నీ కలిపి ఒక 35 క్వశ్చన్స్ దాకా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కనుక మీరు చదివితే ఆల్మోస్ట్ 40 నుంచి 55 మార్క్స్ వరకు గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రీవియస్ 2 ఇయర్స్లో కూడా ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ నుంచి దాదాపు మనకు 52కి ఒకసారి వచ్చాయి, 56 మార్క్స్ వరకు కూడా పబ్లిక్లో వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇస్తున్నానంటే ఎవరైతే కెమిస్ట్రీ టఫ్గా ఫీల్ అవుతున్నారో ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ను, సో వాళ్ళకు కెమిస్ట్రీ అంటే భయం పోయి కెమిస్ట్రీ కూడా ఈజీగానే అనాలిసిస్ చేసుకుని ఈజీగానే ఎగ్జామ్ రాసుకునే పాసిబిలిటీ కోసమే మనము ఇదంతా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే టాపర్స్ ఉన్నారో క్లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇవి అవసరం లేదు, వాళ్ళు మొత్తం చదవండి. ఎవరైతే టఫ్గా ఫీల్ అవుతున్నారో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కనీసం ఇప్పుడు నేను చెప్పిన వరకు మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అయితేనేమి ఇప్పుడు చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితేనేమి ఇవన్నీ కనుక కవర్ చేస్తే ఆల్మోస్ట్ వీటిలోంచి అన్ని 8 మార్క్స్ వచ్చేస్తాయి, 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఒక 4 to 5 క్వశ్చన్స్ 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకు ఇక్కడ చెప్పినటువంటి అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేసేసి డ్రైవ్ ఓపెన్ అవుతుంది, ఆ డ్రైవ్లో మీరు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ క్వశ్చన్స్ అన్ని ఒకసారి బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు కెమిస్ట్రీలో మంచి మార్క్స్ గెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.